హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. చూసారా వీడియో? నేనైతే స్టార్ట్ చేయకముందే మా ఊడు వరకు ట్రైల్ అని అయితే అది నిజంగానే పడింది. నేను అప్పుడైతే వీడియో ఆన్ చేశాను అనమాట. స్టార్టింగ్ అయితే ఇదే మాకైతే చేపడతాం బొమ్మ. ఇంకా అయితే ఇట్లా కాదని చెప్పి అవతల పక్క బాగా కొడుతుంది అని చెప్పి మా బామ్మారిది అన్నాడు. సరేలే చెప్పి ఇంక దీన్ని అయితే వేసేసాము వల్ల తిత్తులో. ఇప్పుడైతే మేమైతే ఇంక చిన్నగా దానికి బాట పెట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట. చిన్నగా ఆ పక్క మస్తు కొడుతున్నాయి బొమ్మలు అయితే. సరేలే అని చూద్దామని ఎట్లా ఉంటుందని చెప్పి పోయాము. అయితే ఇది కొత్త ప్లేసు, మేము రోజు పోయే కాడికే, కాకపోతే పక్కకి అటు పక్కన ఏడు మటుకు బొమ్మలు కొడుతున్నాయి, భలే కొడుతున్నాయి అనమాట. ఇప్పుడైతే ఒకటి లాగుతాడు చూడండి, అంటే అన్నీ మీడియం సైజులోనే ఉన్నాయి అనమాట. ఒకటి లాగినట్టుకుంది 6 కేజీ పైన ఉంది ఒక్కటైతే. మస్తు పడుతున్నాయి ఇక్కడైతే బొమ్మలు, సూపర్ పడుతున్నాయి అనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తా. ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి కొట్టాడు. అన్నీ మీడియం సైజే ఉన్నాయి అనమాట ఇక్కడ బొమ్మలన్నీ. ఒకటి ఎక్కువ లేదు తక్కువ లేదు, ఒకటో ఆరో ఉన్నాయి పెద్దవి. అయితే కిలో దాకా ఉన్నాయి ఒక్కోటి, ఉన్నాయి కూడా. అవి పడాలి మనకి అని అంటున్నాడు మా బామ్మరిది అయితే. ఇదిగోండి ఇవన్నీ ½ కిలోకి పైనే ఉంటాయి, ½ కిలోకి తగ్గవు అనమాట, పైనే ఉంటాయి. ఇంకా చూసారా మా వాడైతే బాగా ఈరోజు షికారు అయితే ఎలా సాగిద్దో చూడాలి. పర్వాలేదు, బాగానే సాగిద్దని అయితే నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి గాయస్. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో చూసే వాళ్ళకి బొమ్మలంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో, ఎంతమందికి ఇష్టమో. నాకైతే ఇష్టమే, మేమైతే బాగా తింటాం చేపల కూర అంటే. అది మళ్ళీ ఆడైతే ఒకటి కొట్టింది. బొమ్మ కూర అంత టేస్ట్ ఏ కూర ఉండదు అనమాట. ఒకటే ముళ్ళు ఉంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. మస్తు ఉంటుంది కూర కూడా చేసుకునే పద్ధతులు చేసుకుంటే. ఇక్కడైతే బొమ్మలు చూసారు ఎలా కొడుతున్నాయో. అయితే ఒక్కొక్కసాట హ్యాండ్ ఇస్తున్నాయి అనమాట, పద్దాగా పడటానికి అయ్యామన్నా మనం అనుకున్నట్టు పడితే ఇంకేముంది, అన్నీ పడాలని కోరుకుంటాం. కానీ అట్లా కాదు. చూడండి ఎలా కొడుతున్నాడు మా బామ్మది అయితే, మస్తు కొడుతున్నాడు. ఒకటి కాకపోయినా ఒకటన్నా లాగుతున్నాడు అన్నమాట. మళ్ళీ అయితే ఇంకోటి పడింది చూడండి. అన్నీ ½ కిలోకి పైనే ఉన్నాయి, ఒక రకమైన అనమాట, మీడియం సైజులు. ఇక్కడికి చాలామంది స్టిక్కులతో మాలాగనే చాలామంది వస్తున్నారు. బట్ అయితే వాళ్ళకి 1-2 పడుతున్నాయి. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇటు పక్కకు వస్తే ఈ గెడ్లో చిక్కుకొని కప్పలకి ఫ్రాగులు అవన్నీ పోతాయని భయపడి రావట్లేదు అనమాట ఇటు పక్కకి, ఇటు సైడు. ఎందుకు వాళ్ళకి ఇక అందుకని రావట్లేదు. బట్ మేమైతే కనుక్కున్నాం చేప ఎక్కడ ఉంటుందా, ఏంది, ఎటు తిరుగుతుందా, దాన్ని బట్టి మేము ఫ్రాగ్ని వేస్తున్నాం అనమాట. ఏంటి ఇది దెబ్బ సరసమైంది అనుకుంటుందా? లాగు అరే బాయ్ ఎటు పడితే మింగింది అబ్బాయి బాగా లోపలికి. ఇదిగోరే ఎట్రా చూద్దు, సైజు 1/2 కిలో ఉంటుందిరా. ఎక్కువ ఉండిద్ది. చూసారుగా గాయస్, మా బామ్మర్ది 6 కిలో పైనే ఉంటుంది అన్నారు ఇందాక కొట్టింది అయితే. ఇది కూడా గ్యాప్ లేకుండా అయితే మా వాడైతే తెగ్గొట్టాడు, కొడుతున్నాడు కూడా. చూసారా, ఇంక వాడికి రెస్ట్ లేదు. అయితే ఇది అయిపోయినాక తెల్లారు అన్నాడు, చేయి నొప్పి పడుతుంది బావా అది ఇది అని అంటున్నాడు. ఎందుకంటే అట్ట కొట్టాడు అన్నమాట, 7-8 దాకా కొట్టాడు అన్నమాట బొమ్మల్ని. మస్తు కొట్టాడు అయితే. అందుకని వాడికి చేయి నొప్పి వచ్చి కాంతన తర్వాత రోజు కూడా మేము ఆగిపోయాం, చేపలకు కూడా రాలేదు. అట్లా జరిగింది. నేను కూడా అయితే ఒక స్టిక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. నేను కూడా తీసి ట్రై చేద్దామని ఆలోచిస్తున్నా, ఎట్లా జరిగిద్దో ఏమో. తీస్తే మటుకు కంపల్సరీ వీడియో అయితే పెడతా, మేము కొన్నది ఎక్కడ కొన్నదా ఏందనేది. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి గాయస్. సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబ్ వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం వల్ల నేను ఒక మెట్టు ఎక్కినట్టు అనమాట. అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు మాలాగా
స్టిక్తో బొమ్మలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోద్ది అస్సలకి. ఎక్కడ పడతారో ఏంటనేది ఒకరు చెప్పండి, తెలుసుకుంటానికి అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందనమాట. 5 కాడి నుంచి 6 లోపు అయితే మనకైతే బొమ్మ అయితే మస్తు కొట్టుతుంది, మస్తు లాగిద్ది అనమాట బొమ్మ. ఈ టైంలోనే మనం షికారు మంచిగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ టైం దాటితే ఈ కొట్టవు. పొద్దున పూట అయినా కానీ అంతే, పొద్దున్నే రావాలి, లేదంటే ఎండపడితే అవి చెట్ల కిందకని అటకపోయి కిందకి పోయి పండుతాయి. అందుకని చెప్పి ఉదయాన్నే రావాలి, లేదంటే ఈవినింగ్ టైంలో 5 తర్వాత రావాలన్నమాట. మా బామర్ది అయితే వేస్తున్నాడు. అయితే మటుకు అటు కొట్టినట్టు మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన కిల్లు అయితే అసలు కొడతలు ఇక్కడ. ఈడ కొద్దిగా మా వాడు ఫస్ట్ నుంచి బాగా పట్టాడు. పొద్దుయితే పోతుందని చెప్పి ఇంకైతే మేమైతే చిన్నగా ఇంటికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇప్పుడైతే మీకు చూపిస్తాం మాకు ఎన్ని చేపలు పడ్డాయో ఏంటనేది. ఇదిగోండి చూడండి ఎన్ని పడ్డాయో. ఇట్లా ఒకటైతే పెద్ద సైజు అనమాట, ఇది 1/2 కిలో పైనే ఉందన్నాడు మా బామ్మర్ది అయితే. మొత్తం మాకైతే 7 పడ్డాయి, 7 పడ్డాయి. చూస్తున్నారా? మా షికారు ఎలా సాగిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.